అదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9లో దమ్ము శ్రీజ దుమ్ము రేపుతోంది. కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె సెలబ్రిటీస్ కే గట్టి పోటీనిస్తోంది. అయితే 4th వీక్ ఎలిమినేషన్స్ లో శ్రీజ కూడా ఉండడం అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆమె 2 లక్షల జీతం వచ్చే జాబ్ కి రిజైన్ చేసి మరి బిగ్ బాస్ కి వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయితే ఎలా ఉంటుంది, ఆమె మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక డిస్కషన్ అయితే నడుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు వైజాగ్ నుంచి దమ్ము శ్రీజ పేరెంట్స్ దమ్ము శ్రీనివాస్ గారు అలాగే లావణ్య గారు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే లావణ్య గారు. ఎలా ఉన్నారండి? బిగ్ బాస్ ఫాలో అవుతూ ఉన్నారా? డైలీ ఫాలో అవుతున్నాము. లావణ్య గారు, మీరు చెప్పండి, మీ అమ్మాయి ఆట ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్ 9లో? బాగానే ఉందండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఉందా అండి? తను బాగా చేస్తుందండి. కాకపోతే కొంచెం వాయిస్ పెద్దది అవ్వడం వల్ల తను చేసినవన్నీ కరెక్ట్ గా చేస్తుంది. బాగా గేమ్స్ బాగా ఆడుతుంది. బాగా అన్ని ఏం చెప్పినా అవి చేస్తుంది. కానీ ఎందుకు నైట్ దీంట్లోకి వెళ్తుందో తెలియట్లేదు. అంటే మాట కొంచెం గట్టిగా ఆడినా సరే తను తప్పుగా ఎక్కడ మాట్లాడలేదండి. మాట్లాడడం, ఎవరినైనా తిట్టడం కానీ ఎవరినైనా రాంగ్ గా మాట్లాడడం అలాంటివి ఏం లేదు. కానీ ఎందుకు అలాగవుతుందో తెలియట్లేదు. మరి శ్రీనివాస్ గారు, ఎలా అనిపిస్తోంది శ్రీజ పెర్ఫార్మెన్స్ మీకు? శ్రీజ అయితే 100% ఎఫర్ట్ ఇస్తుందమ్మా. అది ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి ఏది చేసినా పర్ఫెక్ట్ 100% ఎఫర్ట్స్ ఇస్తూనే ఉంటది. యాజ్ ఎ ఫాదర్ గా నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాము. ఒక కామన్ మ్యాన్ కూతురు ఇలా విశాఖపట్నం నుంచి వెళ్ళిందంటే అది నాకు ఎంత గొప్ప అండి. అసలు అందులో వెళ్ళడమే మాకు పెద్ద విజయం అండి. గొప్ప గెలొచ్చు గెలకపోవచ్చు అది సెకండరీ అండి. బట్ వన్ ఆఫ్ ది థింగ్ వీఆర్ సో మచ్ ప్రౌడ్ ఆఫ్ శ్రీజ. లావణ్య గారు చెప్పండి, మీ అమ్మాయి ఎన్ని వారాల వరకు బిగ్ బాస్ లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? లాస్ట్ వరకు ఉంటది అనుకున్నాను. అది అప్పుడే ఇప్పుడు నామినేషన్ రావడం ఏంటని బాధగా ఉందండి. ఎందుకంటే తనంతా తను 100% తను చేస్తుందండి. గేమ్స్ ఆడడం ఏంటి, దేనికైనా ఎవరిని గట్టిగా మాట్లాడుతుంది తప్ప తన వాయిస్ అంతండి, పెద్దగా వస్తుంది వాయిస్. కానీ ఎవరిని తప్పుగా రాంగ్ గా ఒక్క మాట కూడా ఎప్పుడు అనలేదు. నేను లైవ్ లో చూస్తున్నాను, దీని నుంచి టీవీ ముందే ఉన్నాను. ఇది వరకు బిగ్ బాస్ చూసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు పాప వెళ్ళిన దగ్గర నుంచి చూస్తాను ఉన్నాను. నేను వాయిస్ పెద్దదని అంటున్నారు తప్ప తను మాట మాత్రం కరెక్ట్ గానే మాట్లాడుతుంది ఏదైనా. శ్రీనివాస్ గారు, మీరేమనుకుంటున్నారండి? ఎన్ని వారాల వరకు మీ అమ్మాయి ఉంటుంది బిగ్ బాస్ లో అని? లేదు, ఫైనల్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫైనల్స్ వరకు ఉంటది ఎందుకంటే నాకు ఆ నమ్మకం అండి. చిన్నప్పటి నుంచి అమ్మాయి పెట్టే ఎఫెక్ట్స్ ఇదేనా కాదండి. స్పోర్ట్స్ ఏదైనా చదువు అవనండి, ప్రొఫెషన్ అవ్వండి, ఏదన్నా 100% పర్ఫెక్ట్ చేస్తుందండి. అది నాకు డ్యామ్ షూర్ ఏంటంటే నాగార్జున గారు కూడా చెప్పిందండి, నేను మీ చేతిలో కప్పు తీసుకుంటానండి, కప్పు గెలాలని కోరుకుంటున్నానండి.